రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? మాకు నచ్చదు. ఎందుకు నచ్చదు? చేస్తున్నాడు. అందరికి నచ్చుతుంది, ఆమెకు నచ్చుతుంది, నీకు నచ్చుతుంది. ఇక్కడ చూసి చెప్పు. చూసి ఇంకో ముసల్దాలు చూసుకున్నావా మేడం? ఇక్కడ మాయా ఉంది. కాదు, రైతు బంధు పడ్డదా? ఈ రైతు బంధు ఏది లేదు సార్. మీ దోస్తు కేసీఆర్ అట్లే రుణమాఫీ అన్నాడు కానీ రుణమాఫీ కాలేదు, ఏది కాలేదు సార్. 15,000 ఇస్తా అన్నాడు కానీ ఏది 10 లేదు 5 లేదు. ఇంకా రాపిస్తూనే ఉన్నాం కానీ అది వచ్చిన చెప్పలేదు. చెప్పే దోస్తు అంటే ఎట్లా చేసిండు కేసీఆర్? మా దోస్తే మీకు అంత తెలియదు, మాకు దోస్తే అదే ఎట్లా మంచిగా ఉన్నాడా? మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. రేషన్ కార్డు లేదు, డబుల్ బెడ్రూమ్ లేదు, మాకు ఇల్లు లేదు. మాకు అప్పుడు కేసీఆర్ ఇవ్వలే. ఏంది ఏం చేయాలి? మేము ఇళ్ళలో పని చేస్తామయ్యా, అంత ఏం పని చేయం, మాకేం లేదు. ఏం చేసిండు ఇక ఆయన ఇవ్వలే కాబట్టి ఈయన కొట్టేసినాము. మరి ఆయన ఏం చేయలేదు, ఇప్పుడు ఈయనకేసిన చేస్తాడు. మాకు రాపిచ్చినావు, మాకు పొలం లేదు, ఆస్తి లేదు, ఏం లేదు. మొన్న అయితే రాపిచ్చిన ఒండ్రమైలని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదని రాపిచ్చినాము, రేషన్ కార్డు లేదని రాపిచ్చినాం. ఏమో ఇంక దేవుని అదృష్టం, ఇంకా మా చేతులు ఏముంది. ఇంకా అటనే ఉంది, ఎట్లుంది ఎవరేమంటాం అయ్యా, మాదేముంది చెప్పు, ఎవరు అంటట్లేదు కదా. కేసీఆర్ పరిపాలన వేరు, రేవంత్ రెడ్డి వేరు. కేసీఆర్ ఇంకా మంచిగా చేశాడు, ఆయనే మంచోడు చేసినా. ఆయనకు స్వతంత్ర పరిపాలన, అది ఎవడి మీద ఆధారపడలా. ఇది కేంద్రం వాడు చెప్తేనే చేయాలి, లేకపోతే లేదు. కేసీఆర్ అట కాదు కదా, వాడు ఏది తీసుకున్నా పులే అంతే. డేర్ అండ్ డేషింగ్ అయితే మంచిదే, వేద్దాం, మనం కూడా ఓటేద్దాం. చేస్తే వస్తాడు, వాళ్ళకేం పెద్దవాళ్ళు 5 నిమిషాల్లో బయటకు వస్తాడు, అల్లు అర్జున్ వచ్చినట్టు. వాళ్ళు అంతేం లేదు, వాడికి ఎంత ఇంకా సింపతి పెరిగింది, ఇంకా లోన పోయి వాడికి ఇంకా పెరిగింది. అల్లు అర్జున్కి అట్నే వీడికి కూడా పెరిగింది. చంద్రబాబు పెరగలా, అట్నే అందరికీ పెరిగింది. సానుభూ కావాలని కూడా పోతారు వాళ్ళు, పోయి కూర్చొని వస్తారు, కాసేపు ఏముందా వస్తారు. 6 గ్యారెంటీ అయినా ఇస్తాడు, లేదుగా జనం కూడా అవుతాడు, పక్కా అవుతాడు. పేరేమో కేటీఆరే. సానుభూతి పెరిగింది ప్రజల్లో, ఒక నమ్మకం ఏర్పడింది. మళ్ళీ అమ్మ పిల్లగాడిని అటు చేశారంటారు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కానీ అభిమానులు ఉంటారు కదా. చేయాలి, ఇంకా మంచిగా చేయాలి, పబ్లిక్ని పట్టించుకొని మంచిగా చేస్తే ఇంకా బాగుంటుంది. మా బట్టి వాళ్ళకి కూడా ఇదిగో నీళ్ళు లేని వాళ్ళకి నీడిచ్చి, గూడు లేని వాళ్ళకి గూడిచ్చి, తిండి లేని వాళ్ళకి తిండి పెట్టి, పేదలను పట్టించుకొని ఇవన్నీ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అది ఉండోడికి పెట్టకూడదు, లేని వాళ్ళకి పెట్టాలి. లేని వాళ్ళకి పెడితే సింపతి పెరిగిద్ది, ఉండోడికి పెడితే అది వేరే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా రాజులే. మన బట్టి వాళ్ళం ఇదిగో ఉల్లిపాయలు అమ్ముకోండి, ఉల్లిపాయ పట్టు కూడా రావట్లా. పొద్దునంగా వచ్చాము, ఏకుందాం 4ంటికి వచ్చాము, 3 కేజీ. ఇప్పుడైతే ప్రస్తుతానికి తగ్గింది, కానీ క్వాలిటీని బట్టి రేటు తగ్గింది. 35 కానీ 25 కాడి నుంచి 40, 50 దాకా ఉంది. డ్రై మాల్ బట్టి 50. లేదా కేసీఆర్ చేసిన మంచిగా ఏం రేవంత్ రెడ్డి చేసిన ఏం చేసలేమో చేసినా కానీ ఇంకేం చేసిన ఆయన మొత్తం. పింఛన్ గించాను ఏం లేదు, ఇంకేమాత్రం ఏం నాకు ఆ పింఛనే వస్తలేదు. మా ఆయనకు లేదు, నాకు లేదు, ఏం రాపియలేదు, వాళ్ళు ఇవ్వలేదు. ఏం సార్ మరి ఇంకా ఇస్తున్నాయి. నాయన ఎంత ఇచ్చిన మీకు? 2,500 ఇచ్చిందా? 2,000ఏనట. ఎవరికి ఇవ్వలేదు సార్. ఎందుకు సార్ ఒకరి మీద అబద్ధము? 2,500 లేవు, ఈసారి 15 లేవు, ఎవరికి లేవు, మాకు 15 లేవు. పొలం వాడి దగ్గర ఉంది సార్. ఏ పల్లె ఏం మేము తీసుకోలే, మీరు తీసుకున్నారు కదే, తీసుకోలే ఇంకా.